బంద్ చేసి పడుకున్నా. తలుపులు కూడా బంద్ చేసి పడుకున్నా. ఇప్పుడేమో లైట్లు వెలిగినాయి, తలుపులేమో బార్లా తీసున్నాయి. ఎవరో మనం ఏడ కూర్చున్నావు? ఎవరే? నిన్నేనే. ఎవరు ఏంట్రా దర్జాగా పడుకున్నావు? ఇదేమన్నా నీ అత్తారిల్లు అనుకున్నావా? లేరా, నేను 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 దయ్యాన్ని రా. నువ్వు దెయ్యానివా? గ్లాడ్ టు మీట్ యు. అందరూ బాగున్నారు? ఇంటి దగ్గర పిల్ల జల్ల అంతా? రేయ్, నేను చచ్చిన దాన్ని దయ్యాన్ని రా. పేటలో కోటి కనుక బాగున్నాడా తల్లి? అవమానం, అవమానం! మా దయ్యాల జాతికే ఘోరమైన అవమానం. రేయ్, నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. నీకు దండం పెడతా. సర్లే, చంపుతావు, చంపుతూ రాలే. ఏంట్రా నీ ధైర్యం? నేను దయ్యాన్ని అని చెప్తున్నా, ధైర్యంగా మాట్లాడుతున్నావు? నన్ను చూడగానే ప్యాంట్లు తడుపుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతారు. నోర్మి. అవును, నాకు డౌట్. నువ్వు నిజంగా దెయ్యానివి అయితే ఇదిగో చూడవే నీ మొహం దగ్గర ప్యాంట్ కారలే కారలేదు అంటే నువ్వు దెయ్యానివి కాదు. దెయ్యం వేషం వేసుకొచ్చిన ఆడ మనిషివి. సర్లే కానీ ఏంది గోళ? సర్లే, అయ్యక లేక ఏది దోసకాయలు ఏదో తింటా ఉంటే కొడుకొచ్చి ఎదవనా కొడుకొచ్చి ఏరు శనక్కాయలు ఏడ్చి పెట్టమన్నాడంట. అట్లా ఉంది నీ ఎవరు? నేనే ముచ్చోని, మళ్ళీ నాకు నువ్వు ఒక ముచ్చుదానివా? పో. ఏంట్రా నీకు అంత ధైర్యం? అయినా చంపటానికి ధైర్యం లేని దాన్ని నువ్వేం చెయ్యాలివే? నన్ను రెచ్చగొట్టకు, చచ్చిపోతావు. ఏంట్రా ఏం చూస్తున్నావు? దెయ్యానికి కాళ్ళు వెనక తిరిగి ఉంటాయంటగా, అవి చూస్తున్నానే. దెయ్యానికి కాళ్ళు వెనక్కి ఉంటాయని ఎవర్రా నీకు చెప్పింది? అసలు కాళ్ళే లేకపోతే ఎలా నడుస్తారా? దెయ్యానికి కాళ్ళు వెనక తిరిగి ఉంటాయని బోళ్ళ కథల్లో చెప్పా. మా కోపూరి అనంతరామయ్య గారు కూడా చాలా సార్లు కథల్లో చెప్పిందిలే, దెయ్యానికి కాళ్ళు వెనక్కుంటాయని. ఏ అట్టుండవా? మీ మనుషులకి అస్సలు బుద్ధి లేదు. అయినా కాళ్ళు అవన్నీ వెనక్కి ఉంటాయి, ఎలా నడుస్తారా బుద్ధి లేని వెదవల్లారా? ఏంటి అంటే నువ్వు మాలాగా నడిచేదాని కదనమాట, ఎగిరేదయ్యానివా? నేను గాల్లో ఎందుకు ఎగురుతానురా? కరెక్టే కదూ. అయినా నువ్వు దెయ్యానివా, రాక్షసివా, పిశాచివి? అయినా నాకు డౌటే, ఏదో సినిమాల్లో ఎవడు చూపించినా ఏందో ఆడవాళ్ళు పెట్టి జుట్టెర వేసుకొని బో అని తిరుగుతున్నారు మగోళ్ళు దెయ్యాలు గారా అని. ఏ సినిమాల్లో కూడా మగాళ్ళంతా రాక్షసులు అవుతారు, మాలాంటి ఆడవాళ్ళు మాత్రమే దయ్యాలు అవుతారు. అయినా నేను సినిమాలో చూపించే దయ్యాన్ని కాదు, రియల్ దయ్యాన్ని. అయినా టీవీలో ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడిగినట్టు ఒకటే అడుగుతున్నావు. నువ్వు ఇంట్లో నుంచి పోతావా పోవా? యాడికి పొమ్మంటావు?
ఎక్కడికి పోమంటావు? నిన్ననే 2000 రూపాయలు అద్దె కట్టే, 2 నెలలకి అడ్వాన్స్ కూడా ఇచ్చా. ఇగో అంతగా అయితే ఇద్దరం ఏడనే ఉందాం, సరిసగం ఒక ఇయ్యి చాలు, ఇద్దరం సరిసగం కట్టుకున్నాం. ఏమంటావు? షేంట్రా నాతోనే నీ పరాచకాలా? నాతోనే ఎగస్ట్రాల్ చేస్తున్నావు. అనవసరంగా నా ఈగోని టచ్ చెయ్యకు, చచ్చిపోతావు. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా అరే అంటావు, కాసేపు ఒరే అంటావు. ఏమే చిన్నప్పుడు నా బొడ్డి ఏమన్నా కోసి పేరు పెట్టావే నువ్వు? ఏం మనిషి కాదు, కావాలి దెయ్యం కావాలి. ఇది దెయ్యమే, దెయ్యం. నాకు బొడ్డి ఏమన్నా కోసి పేరు పెట్టావే నువ్వు? ఇంట్లో ఒక్కదాన్నే ఎంచక్క మకుటం లేని మహారాణిలా బ్రతుకుతూ ఉండేదాన్ని. అనవసరంగా నువ్వొచ్చి నా ఈగోని టచ్ చేసి నన్ను రెచ్చగొడుతున్నావు. ఇందాకనే చెప్పా, మా మనుషులకే ఈగోలు ఉంటాయా? మీ దెయ్యాలకు కూడా ఉంటాయా? అవమానం, ఘోరమైన అవమానం. మా దెయ్యాల జాతికి అవమానం, మా ఉనికే ప్రమాదం. అయినా నీకేంట్రా అంత ధైర్యం? దెయ్యాన్నయ్యుండి ఎదురుగా ఉన్నా ఎటువంటి చలనం లేకుండా ఉన్నావు. నువ్వనుకున్నట్టు నేను ఫన్నీగా సిల్లీగా గల్లీలో తిరిగే దెయ్యాన్ని కాదురా. ఈ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చున్నా దెయ్యాన్ని, మోహిని దెయ్యాన్ని. ఓహో, ఏమో నేను సినిమా దెయ్యమేమనుకున్నలే. ఆ సినిమాలో దెయ్యాలు చూపిస్తారు, మేమైనా టిక్కెట్లు కూలబెట్టుకొని 200 300 దాఖలు పెట్టుకొని లోన పోయి కూర్చోవాలి. ఆ డబ్బుల కోసమైనా మేము గత వనికి సాగినట్టు నటించాలి. అయినా నువ్వు నాకు ఎదురుగా కనిపిస్తున్నావుగా, ఇంకేం భయం నాకు చెప్పు? నీ మాటలన్నీ నేను కాబట్టి తట్టుకుంటున్నాను. అదే ఇంకొక దెయ్యం అయితే ఖచ్చితంగా ఊరేసుకొని చచ్చిపోయేది. నీకు మైండ్ ఏమన్నా దొబ్బే? అదే నీకు నిజంగా మైండ్ దొబ్బింది. ఆల్రెడీ చచ్చే దెయ్యం అయితే ఇంకో దెయ్యం అయితే చచ్చేదంటవేంది? ఏమోలే, నీ సాగు నువ్వు దాని నేను పడుకుంటుంది. ఏంటి గోల? రేయ్, నిన్ను చంపుతాను అన్నా నీకు భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతావా? చంపవే, చంపు. అయినా ఈ మాత్రం దానికి నీ బొంద నన్ను నిద్ర ఆపడం ఎందుకు? ఆ నిద్రలోనే కసక్కని గొంతు బిసికి చంపుతావచ్చుగా. ఈ గోలేంది, అరుపులేంది, పెడబబ్బలేంది అని ఇల్లు పాడుపాడ. ఇంకా లాభం లేదు, నిన్ను చంపుతాను. ఈరోజే ఇప్పుడే నీ చావుకి ముహూర్తం పెడతాను. ఈ రోజే నీకు ఆఖరి రోజు, ఈ రాత్రే నీకు ఆఖరి రాత్రి. రావే, చంపవే. ఏంట్రా చంపు చంపు అని ఒకటే బెదిరిస్తున్నావు? నీకు అంత భయం లేదా? నాకెందుకే భయము? నీకంటే భయం మధ్య బ్రతుకుతున్నా నేను. ఆఫ్టర్ నువ్వెంత? నువ్వు ఆడదేయానివి, అందులో నువ్వు ఎగరలేని దేయానివి. ఏం ఎగిరి సత్తావు నీ బొంద? ఏయ్, ఇది నా ఇల్లు, నాకు మాత్రమే సొంతం. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదా నీ ప్రాణాలు తీస్తాను. ఒక్కదాని ఇంత కంప్లైంట్ చేసుకొని చస్తాను. ఇంత కంప్లైంట్ అయినా ఆడపడక పుట్టావు. ఇగో ఆ తుప్పలేంది, కొంపలు ఆ బూజేంది, ఊడ్చుకోవాలని సోయి లేదా అని ఖచ్చితంగా ఊడిచావచ్చుగా. ఆ తుప్పలన్నీ బిగిపోయి కూర్చొని చస్తాను. మాట్లాడవే. షేంట్రా నీ మాటలు? నీ ధైర్యం చూస్తుంటే దెయ్యాన్ని నాకేం ముచ్చటేస్తుంది. ఇంతవరకు నన్ను చూసిన వాడు ఎవడు బ్రతికి బట్ట కట్టలేదు. అలాంటిది ఎంత ధైర్యంగా నా ముందు నుంచుని మాట్లాడుతున్నావు?
ఓహో, అదన్నమాట నీ ధైర్యం. అంటే నిన్ను చూస్తే ఆటోమేటిక్గా మా వాళ్ళు భయపడి హార్ట్ అటాక్ వచ్చి గుండె పగిలి చేస్తారు. అంటే వాళ్ళ భయమే వాళ్ళ చావునిస్తుంది. అంతేగాని ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు. అంటే దెయ్యాలు మనుషుల భయాల మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి, అంతేగా? నువ్వు కోతలు దెయ్యానివే, చేతలు దెయ్యానివి కాదు. చంపుతా, ఖచ్చితంగా నిన్ను చంపుతా. నిన్ను ఇప్పుడు కాదు, రేపు వస్తా. నేను మా బ్యాచ్ అందరినీ పిలుచుకొని వచ్చి నిన్ను ఎలా చంపాలో, ఎందుకు చంపాలో మరి ప్లాన్ చేసుకొని వస్తా. మళ్ళీ అదే మాట మాట్లాడతావు. నువ్వు చంపేది లేదు, సచ్చేది లేదు. ఇగో వద్దు పోయింది, నీకు దండం పెడతా, పోవే. కాసేపు పండుకొనివే, రేపు ఉద్యోగాల్లో పోవాలా? అసలే ఆ బతి నేనే ఏదో ఆటోలో చిన్న జాబ్ ఇచ్చాడు వాడు, అసలే మెటలు. పోవే, నీకు దండం పెడతా, రేపు ఉద్యోగాలు చేరాలి నేను. ఏంటి వీడి ధైర్యం? ఇంకా లాభం లేదు, వీడిని ఖచ్చితంగా చంపేయాల్సిందే. రేపే మా దయ్యాల అసోసియేషన్లో కంప్లైంట్ పెట్టి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వీడిని చంపడానికి ప్లాన్ గీయిస్తాను. గుర్తుపెట్టుకో, ఈ రోజే నీకు చివరి రోజు, చివరి రాత్రి, చివరి క్షణాలు. రేపు నీ చావు నా చేతిలో ఖాయం. రేపు ఈ కొంపలో పెట్టబాకే నీ మీటింగ్. వాడివో మంగళసీన వాళ్ళు ఇల్లు ఖాళీ ఉంది, ఆ ఇంట్లో పెట్టుకోపోయినా ఎందుకు చంపుతావు కదా? నిద్రబానివే నీకు. సర్లే కానీ నీ పేరేంటి? నా పేరు ముత్తమ్మ. ఇదేం పేరు? ఇల్లు పాడుపడు మంచిగా ఏదో చంద్రముఖి అని పెట్టుకోవచ్చు, నాకు నచ్చలా. నీకు నచ్చడానికి నువ్వేమన్నా నా మెల్లో తాళి కట్టిన మొగోడవా? నువ్వేం చెయ్యాలి, నేను మనిషిని. మన ఇద్దరికి సింక్ ఎట్ అయితే అంతగా నువ్వు నన్ను చేసుకోదలుచుకుని నన్ను కూడా గొంతు పిసుకుతావు. అప్పుడు ఈ పప్పులో ఇద్దరు శాశ్వతంగా పడి ఉంది, అమ్మ కూడా పెళ్ళాలాగా. ఏమంటావు? ఏందిరా నీకు అంత తొందర? నిన్ను రేపే ఖచ్చితంగా నేను చంపుతాను. ఆఖరి రోజు అంటావు, అది అంటావు, ఇది అంటావు. ఏంది బాగాలేంది? నాకేం అర్థం కాక చంపేదేదో ఇప్పుడే చంపిస్తావే. వచ్చాక నేను కూడా నీలాగా ఇక్కడే దెయ్యాన్ని ఈ ఇంట్లో ఇద్దరం కలిసి మొగుడు పిల్లలాగా కాపురం చేసుకుంటాం. ఏమంటావు? అప్పుడు చిన్న 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 బుల్లి బుల్లి దెయ్యాలి కదా. ఏమంటావు? ఒరే ఏంది గట్టైన రేపు చంపుతాను అంటే మొగుడే పిలవరాదు. చంద్రముఖి ఘిరని ఘిర ఘిరని ఘిరని ఘిర ఘిరని ఘిరని ఘిర ఘిరని తిరిగే నీ ధరణి నిన్ను చూసి తరుణి ఘిరని ఘిర ఘిరని తిరిగే నీ ధరణి నిన్ను చూసి తరుణి గజగామిని నిజభామిని రమణి కులుకే రథమై కదిలే తల తిరుగగ వెను
తిరిగెను మదనముని చంద్రముఖి కిరణి కిరకిరని తిరిగెనే ధరణి నిన్ను చూసి తరుణి ఖడ్గమంటి చూపు బాణమంటి రూపు ఆకాశాన్ని చీల్చే మెరుపు ఒంటి బిరుపు ఖడ్గమంటి చూపు బాణమంటి రూపు ఆకాశాన్ని చీల్చే మెరుపు ఒంటి విరుపు నువ్వు పైన చిందాడు స్థలమున భూకంపమే నిశ్శబ్ద కంపనమే అనుపమ పరువమా నవవర్ణాలుగా వ్యాపించిన రవిక కళ్ళలు రవిదాకా హౌరా హౌరా పూస నడుం నల్ల పూస నీకు నాకు ఎప్పుడో ఆది అంత్యప్రాస నవ్వన్న పూస నడుము నల్ల పూస నీకు నాకు ఎప్పుడో ఆది అంత్యప్రాస తొలిసారి నన్ను రాజేయవా రాణించవా సకల రుచుల సుఖశాల చంద్రముఖి కిరణి కిరకిరణి తిరిగెనే ధరణి నిన్ను చూసి తరుణి గజగామిని నిజవామిని రమణి కొలుపు రథమై కదిలే తల తిరుగగ వెనుకనే తిరిగెను మదనముని చంద్రముఖి వస్తా మళ్ళీ వస్తా నిన్ను అంతం చేసి నాకు ఎలాగైనా షీలో దక్కేటట్టు చేసుకుంటా శారదా 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 ఏంటండి ఎందుకు అలా అరుస్తున్నారు? వేడి నీళ్ళు చల్లారిపోయి బాబాయ్ గారు మా ఆవిడ స్నానానికి వెళ్ళిందండి. ఓహో అలాగా, సరేలే కాసేపు ఇక్కడ కూర్చుంటా. రోజు పేపర్ రాలేదా? మా ఆవిడ స్నానానికి వెళ్ళిందండి. ఎన్నిసార్లు చెబుతావయ్యా? అంటే నా ఉద్దేశం పరాయి వాళ్ళు స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు వేరే వాళ్ళు ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారనండి. సర్లే లోపలికి వెళ్తాను. బాబాయ్ గారు ఇటు ఇటు అట
సరే సరే అటే అటే వెళ్ళండి. మైండ్ తప్పి. చెప్పు. సరే సరే చూస్తాలే. లేదు లేదు, పక్కింటి బాబాయ్ గారితో మాట్లాడుతున్నాలే. ఏమీ లేదు. ఏమీ లేదు, మా ఆవిడ స్నానానికి వెళ్ళింది అని చెప్పాను. ముందొకటే బాత్రూమ్ కదా, 2 గారు లోపలికి వెళ్ళారు. బాబాయ్ గారు, బాత్రూమ్ ఖాళీ. అన్నయ్య, ఈయన గారు మా ఆవిడని చూడలేదు. రే శివా, బాబాయ్ అదేంట్రా బాత్రూమ్ దగ్గర నిలబడి చూస్తున్నావు? ఏమీ లేదు బాబాయ్, ఉత్తిగినే. ఏంది ఏమీ లేదా? ఒత్తిగినేనా? ఏది బాత్రూమ్ దగ్గర? అవును బాబాయ్, సరదాకి. సరదా? అదే సరదారా బాత్రూమ్ దగ్గర నిలబడి చూసే సరదా? ఇదిగో బాబాయ్, ఇలా రా. ఎందుకురా? ఇదిగో ఇదిగో బాబాయ్, ఇక్కడ నిలబడు. ఏది ఈ బాత్రూమ్ దగ్గర? ఒకటే వాసరా, నేను నిలబడను రా. ఇదిగో ఇదిగో బాబాయ్, ఉత్తిగినే నిలబడొద్దు. ఇక్కడ నిలబడ్డావనుకో మన పంజాబీ రెస్టారెంట్ ఉంది చూసావు? ఏది అటు రోడ్డు దగ్గర? మన ఊరు బీసీగాలి వాళ్ళంతా పోతుంటారులే రోజు. అక్కడ నుంచి చికెన్ ఫ్రై తోటి 10 పుల్కాలు తెచ్చిస్తా బాబాయ్. చికెన్ ఫ్రై తో 10 పులకాలు. ఒరే, ఎప్పుడో నేను పెళ్లి చూపులు పోయినప్పుడు మక్కపేట కాడికి పోయినాక అక్కడ తింటారా, హాస్టల్లో తిన్నారా? శారదా, నువ్వు వచ్చేయ్. వస్తున్నారా? నువ్వు ఆగు బాబాయ్, శారదాని పిలిస్తే నువ్వు వస్తావు. ఓహో, శారదానా? నన్నేమనుకున్నాను. నిన్ను ఆఫీస్లో దించేసి నేను వస్తాను. మీరేం చేస్తారు పదండి. ఈ రోజు నాకు నైట్ షిఫ్ట్. అమ్మో, నైట్ షిఫ్టా? మరి నేను గర్భవతిని, ఇంట్లో ఒక్కదాన్ని ఎలా ఉండగలను? అయినా నువ్వు ఒక్కదానివేందో, నీకు తోడుగా బాబాయ్ ఉన్నాడుగా. ఏం బాబాయ్? ఏంట్రా? మేము దసరా పండగకి 10వ తారీఖు నానా నన్ను క్షమించు అనే నాటకం వేస్తున్నావురా. రాత్రి 8 గంటల దగ్గర నుంచి ఆ సూర్యదేవర సుధాకర్ గారింట్లో ఒకటే రిహర్సల్ రా. రిహర్సల్ నేర్చుకునేసరికి 1 గంట అవుతుంది. ఆ టైంలో వచ్చి కోడలను లేపడం బాగోదు కదరా. అదీగాక ఒరే, సుధాకర్ గారు చాలా మెంటలోడు. చక్కగా నేర్చుకోపోతే ఎప్పుడు కొడతాడు, ఎక్కడ కొడతాడు నాకు అసలు తెలియదురా. అందుకే రిహర్సల్ నేర్చుకొని ఆ రేకుల రూమ్ లోనే పడుకొని పొద్దున్నే ఇంటికి వెళ్తున్నారా. నాకు అసలు కుదరదు, నేను రానురా. చూసారుగా, అది వరస. ఆయన బాబాయ్ లేకపోతే పక్కవాటాలు బాబాయ్ గారు ఉన్నారుగా. ఆయన ఎవరో నాకెలా తెలుసండి? ఆయన మనిషే కదా. అయితే మాత్రం పరిచయం నేనెప్పుడు ఎలా ఉంటానండి? ఒరే, త్వరగా రారు. నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే నిలబడి ఉంటా. ఇదిగో బాబాయ్, మేము తిరిగి వచ్చే వరకు అవసరంలా, మేము వెళ్ళే వరకు ఉంటే చాలు. శారదా, మనం వెళ్దాం పద. ఒరే, త్వరగా రా. పులకాలు తిని ఎన్ని రోజులైందో. 10 పులకాలు, చికెన్ బోన్లెస్. 1 2 3 4 5 6 7 8 పుల్లకాలు. అబ్బా, అదేంటి మీరు లోపలే ఉన్నారా? మరి మీరు లోపలే ఉంటే మావాడేంటి నన్ను ఇక్కడ నిలబడు బాబాయ్ అన్నాడు? ఏమో నాకేం తెలుసు, మీ ఓడేమన్నా మెంటల్ కేసేమో. లేదు లేదు, మావాడు పర్ఫెక్ట్ గా ఉన్నాడండి. కాకపోతే బాబాయిని కదా ఏదో సరదాగా ఆట పట్టిస్తామని అలా చెప్పి ఉంటాడు. చూడు,
ఇలా పెద్దవాళ్లను ఆట పట్టించే వాళ్ళంటే నాకు పరమహసహ్యం. అబ్బే మీరు పొరపాటు పడుతున్నారండి. మా వాడికి తల్లిదండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. వాడి బాగోగులన్నీ నేనే చూశాను. వాడు ఏది కావాలన్నా అన్నీ నేనే కొనిచ్చేవాడిని. వాడు కూడా ఏమి పెద్దగా గొంతెమ్మ కోరికలు కోరలేదండి. వాడికి ఏమి అవసరము ఏది అక్కర్లేదు వాడే నిర్ణయించుకునేవాడు. ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేసేవాడండి. బాబాయి నేను ఫలాని అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశానండి. అంటే మీ వాడిది ప్రేమ వివాహం, లవ్ మ్యారేజ్ అన్నమాట. అవునండి. అమ్మమ్మమ్మ ఆ పెళ్లికి ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎంత టెన్షన్ పడ్డాను నాకు తెలుసు. ఆ పైన ఉన్న ఆ భగవంతుడికి తెలుసండి. అవును, ఈ పెళ్లికి మీరెందుకు టెన్షన్ పట్టం? లేకపోతే వాడికండి టెన్షన్. అరే ప్రేమించి పారేశారండి. పెళ్లి చేసింది ఎవరు? నేను కాదు. నాకు లేకపోతే టెన్షన్ వాడుకుంటుందండి. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలియకుండా పెళ్లి చేయాలంటే ఎంత ప్లాను ఉండాలి, ఎంత టెన్షన్ పడాలి. ఆ పిల్ల తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేశావా? అదే మరి. అసలు మా వాడు పెళ్లి బహు చిత్రంగాను ప్లాన్ ప్రకారం జరిగిందంటే నమ్మండి. నా ప్లాను విని ఆ అమ్మాయి హడలిపోయింది. అరే నేనే సర్ది చెప్పానండి. నా ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయి రోజులాగానే ఇంట్లో నుంచి ఆఫీస్కి రావడం, నేను ఏర్పాటు చేసిన కారు ఎక్కటం అన్ని టకటకా జరిగిపోయినాయండి. రాత్రికి మావాడికి ఆ అమ్మాయిని పెళ్లి చేసి అన్ని మునిగి పంపించానండి. అంతేకాదండి, ఎందుకైనా మంచిదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్ళైన సర్టిఫికేట్ తీసుకెళ్ళి పిల్ల తరపు నుంచి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేశానండి. పాపం ఆ పిల్ల తండ్రి పూరు పిల్లవు ఇంతవరకు ఆ పిల్ల మీద కంప్లైంట్ ఇవ్వలేదండి. నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు అసలు మనిషివేనా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సీతారాం గారు ఏమిటండి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు? నేను కాబట్టి మాట్లాడుతున్నాను. అదే నా స్థానంలో ఆ పిల్ల తాలూకు వాళ్ళు ఉంటే చెప్పు తీసుకు కొట్టేవాళ్ళు. సీతారాం గారు నోరు కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అసలు చెప్పు తీసుకొని కొట్టేంత పెద్ద తప్పు నేను ఏం చేశానండి? చేయాల్సిందంతా చేసి ఏం చేశాను అని ఇలా ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? అరే ఇలాంటి వెధవ పని చేసినప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులకు తెలియచేయాల్సిన బాధ్యత నీకుందా లేదా? వాళ్ళు ఎంత బాధపడతారో అని వాళ్ళ విషయం ఒకసారి ఆలోచించావా? నేను ప్రేమించాను బాబాయ్ అనగానే ఎగేసుకుంటూ వెళ్ళి పెళ్లి చేశావే, ఆ పిల్ల తల్లిదండ్రులతో ఒక మాట చెప్పాలనిపించలేదా నీకు? చెబితే ఒప్పుకుంటారా అని? ఒప్పుకుంటారో ఒప్పుకోరో అది తరువాత విషయం, కానీ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే నాకు కావాల్సిందల్లా మా వాడు సంతోషంగా ఉండటమే. మీ వాడు సంతోషంగా ఉండటం కోసం ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా? ఏమీ కాదండి. కాకపోతే కొన్నాళ్ళు బాధపడతారు, ఆ తర్వాత సర్దుకుపోతారు. నీకు పిల్లలున్నారా? అసలు నాకు పెళ్ళే కాలేదు, ఇంకా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి? పోతూ వెధవే కనుకనే ఒక ఆడపిల్ల లేచిపోతే ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకు తెలియటం లేదు. లేచిపోవడం ఏంటండి అసహ్యంగాను? అరే వాళ్ళు ప్రేమించుకున్నారండి. వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకుంటాను
అది నీ దృష్టిలో పెళ్లి కావచ్చు, కానీ ఆ పిల్ల తాలూకు వాళ్ళ దృష్టిలో లేచిపోవటమే. అరే, ఆఫీసుకంటూ బయలుదేరిన అమ్మాయి సాయంత్రం 9 గంటలైనా ఇంటికి రాకపోతే ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఆ కన్న తల్లి మనసు ఎంత శోభిస్తుందో. తెల్లవారిన తరువాత ఇరుగు పొరుగు వారు ఏమండి, మీ అమ్మాయి లేచిపోయిందంటగా, మీ అమ్మాయి లేచిపోయిందంటగా అని నానా హేళన చేస్తూ ఉంటే ఆ కన్న తల్లిదండ్రుల గుండెలు గుండెలు ఎంత రగిలిపోయాయో మీకు అర్థమైందా? అంతవరకు హోందాగా సమాజంలో తలెత్తుకు తిరిగిన ఆ తల్లిదండ్రులు చేయని తప్పుకు ఎన్ని అవమానాలు భరించాల్సి వచ్చిందో ఇప్పటికైనా తెలుసా? మీకు అర్థమైందా? సీతారాం గారు, మీరు లేనిపోని అన్ని ఆలోచిస్తున్నారు. అరే, వాళ్ళు పిల్లలండి, వాళ్ళు ప్రేమించుకున్నారు. మనం పెద్దవాళ్ళం గనక పెళ్లి చేసి పంపించాం. అది ఏమన్నా పెద్ద తప్ప? మీరు ఒక్కరే పెద్దవారు కాదు, ఆ పిల్ల తరఫున కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పెద్దరికాన్ని కాలదని మీ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటే సరిపోదండి. సరేనండి, ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోనే తెలియకుండానే పెళ్లి చేశాను. అది ఏమన్నా తప్ప? అది ఏమన్నా పెద్ద తప్ప అని నేను అడుగుతున్నాను. అది తప్పే కాదు, మోసం కూడా. అరే, వాళ్ళు ఆడపిల్లను కన్న తల్లిదండ్రులండి. 20 సంవత్సరాలు వాళ్ళను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న తల్లిదండ్రులు, వాళ్ళను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన ఆ తల్లిదండ్రులకు తెలియకుండా లేపుకొచ్చి పెళ్లి చేయటం. సీతారాం గారు, మళ్ళీ మీరు లేచిపోయిందనే పదాన్నే వాడుతున్నారు. ముందు ఆ పదాన్ని విత్డ్రా చేసుకోండి. సపోజు మీరే ఆ అమ్మాయికి తండ్రి అనుకోండి. మా వాడు మీ అమ్మాయిని ప్రేమించాను, నాకిచ్చి పెళ్లి చేస్తారా అంటే మీరు ఒప్పుకుంటారా అని? చచ్చినా ఒప్పుకోను. ఎందుకనో? ప్రేమించానని వచ్చే ప్రతి అడ్డమైన వెధవకు నా కూతురిచ్చేంత దౌర్భాగ్య స్థితిలో నేను లేను కనుక. పెళ్ళంటే ఎన్ని చూడాలి? అటు 7 తరాలు, ఇటు 7 తరాలు. కుటుంబ గౌరవ సాంప్రదాయాలు చూడాలి. అయినా కులం గోత్రం తెలియని ఒక దౌర్భాగ్యుడికి చేస్తానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. అవును, ఒప్పుకోరు. తెలిస్తే మాత్రం విడదీయడానికి ప్రయత్నిస్తారు. అందుకే గుట్టు సప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేశాను. ఆ స్థానంలో నీ కూతురే ఉంటే ఎలాగే చేసేవాడివా? తప్పకుండా చేసేవాడిని. నాకు ఎలాగూ పిల్లలు లేరని ఈ మాట చెప్పట్లేదు. నాకే కనుక పిల్లలుంటే, ఆ స్థానంలో నేనే ఉంటే తప్పకుండా చేసేవాడిని. నా పెంపకం మీద నాకున్న నమ్మకం. అందుకే ఆ దేవుడు నీకు పెళ్లి పెటాకులు లేకుండా ఒక గొడ్డుపోతు వాడిని చేసి మంచి పని చేశాడు. సీతారాం గారు, మీరు నన్ను చాలా మంచిగా పొగుడుతున్నారు. ఏంటి బాబాయ్, మొత్తానికి మీరిద్దరేదో హాట్ గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు. ఏమీ లేదురా, హిమాలయాలలో ఉన్న ఐస్ గడ్డను తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తే లాభమో నష్టమో అని హాట్ గా డిస్కస్ చేస్తున్నాం రా. అలాగా బాబాయ్. బాబాయ్ గారు, సాయంత్రం మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఎందుకో? మా ఆవిడికి 7వ నెల. ఈరోజు శ్రీమంతం చేద్దామని అనుకుంటున్నాం. అది ఆడవాళ్ళ ఫంక్షన్ కదా, నేనెందుకు? మాకున్న పెద్ద దిక్కల్లా మా బాబాయ్ ఒకడే. దానికి తోడు మీరు కూడా వచ్చి 4 అత్యంతలేస్తే బాగుంది. సరే, ఫంక్షన్ ఎన్ని గంటలకు? మీరు ఎన్ని గంటలకు వస్తే ఎన్ని గంటలకి? సాయంత్రం 7 గంటలకల్లా వస్తాను, సరేనా? సరే, ఓకే అండి. సరే, థ్యాంక్ యూ బాబాయ్ గారు.
మా కోడల పిల్లని కాదు కానండి, సిది మీద దీపం పెట్టుకోవచ్చు అంటే నమ్మండి. వచ్చారా? రండి రండి, కాళ్ళకు మొక్కుని దీవిస్తాను. ఆగు బాబాయ్, నువ్వు ఆగు. ఏంటి? వెళ్ళండి వెళ్ళండి, పెద్దవారు బాబాయ్ గారు అన్నయ్య గారు కదా, ముందు వారి ఆశీర్వాదం తీసుకుంటేనే మీకు చాలా శుభంగా ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి. బాబాయ్ గారు ఆశీర్వదించండి. మీరు ఇంత అర్జెంటుగా ఇల్లు చేసి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ప్రతి అడ్డమైన వెధవకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. సీతారాం గారు, నోరు కాస్త అదుపులోని పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి. బాబాయ్ నువ్వు ఆగు. ఏంట్రా ఏంట్రా ఆగేది? ఆయన గారితో నన్ను మాట్లాడినే బాబాయ్. మీరు మీరు ఏం మాట్లాడుకుంటారో నాకు అనవసరం. ఆయన గారు మాట్లాడేది ఆయన అల్లుడితో కాదు, ఆ కొడుకుతో అన్న విషయం గుర్తుంచుకొని మాట్లాడమని చెప్పు. నా కూతురు చచ్చిపోయింది. ఏమన్నారు? నాకెవరూ లేరు. ఏమన్నారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. నా కూతురు చచ్చిపోయింది. అయితే ఈవిడెవరు? ఆవిడెవరు నాకు తెలియదు. ఈవిడ మీ కూతురు కాదా? నా కూతురు చచ్చిపోయిందని చెబుతున్నానుగా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. ఒరేయ్, ఏంటి అంత కోపంగా చూస్తున్నారు? మీరెవరో తెలిసి మిమ్మల్ని బాబాయ్ గారు అని పిలిచాననా? మీరే అన్నారుగా మీ కూతురు చచ్చిపోయిందని. మిమ్మల్ని బాబాయ్ గారు అని పిలుస్తున్నాను. ఈవిడ నా భార్య. మిమ్మల్ని బాబాయ్ గారు అంటున్నానంటే నా భార్య మీకు కూడా వరుస అవుతుంది. అలా కాకుండా చూసినా గానీ మనం ఇరుగిళ్ళు పొరిగిళ్ళు వాళ్ళు. ఏమి ఇటువంటి ఇలాంటి దొంగ నాటకాలంటే నాకు అసహ్యం. మీరు ఇంత అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసుకోవడానికి గల కారణం ఏంటో? కారణం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు చెప్పకపోయినా నాకు తెలుసండి. మీరు ఇక్కడే ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా మీలో ఉన్న కన్న తండ్రి నిద్ర లేస్తాడనే భయం మీలో ఉంది. అలాంటి భయమేమీ నాకు లేదు. మరి అలాంటప్పుడు మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటండి? అంటే ఆ భయం మీలో ఖచ్చితంగా ఉందన్నమాట. లేదు లేదు లేదు, నా మనసులో నా కూతురు లేదు. దానికి తాలూకు జ్ఞాపకాలు లేవు. అవి ఎప్పుడో తుడిచిపెట్టేశాను. అలాంటప్పుడు ఈవిడ మీ కూతురు కాదు, నా భార్య. ఇల్లు పొరిగిల్లు వాళ్ళం ఏమీ కాని మా కోసం మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఏంటి? ఫైనల్గా ఒక మాట, ఈవిడ మీ కూతురు అనే మీకు భావన ఉంటే మీకు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి ఖాళీ చేసి. లేదు నా కూతురు చచ్చిపోయింది, ఈవిడికి మీకు ఏ సంబంధం లేదనుకుంటారా, లోపలికి వెళ్ళండి అంతే. అయినా నా పిచ్చి కానీ ఈ రోజు కాకపోయినా రేపైనా ఎంత కాదనుకున్నా తండ్రి కూతుళ్ళు ఒకటి కాకుండా పోతారా? వాళ్ళ ప్రేమలు భావాలు బయటికి రాకుండా పోతాయా? రావు రావు రావు. ఆ ప్రేమ
ప్రేమలు అభిమానాలు ఎప్పుడో చచ్చిపోయాయి. నాకు నమ్మకం లేదు. రేయ్, నిన్ను నమ్మించాల్సినంత అవసరం నాకు లేదు. అయినా ఎవడి కోసమో ఇల్లు ఖాళీ చేయాల్సిపోయిన అవసరం అంతకన్నా లేదు. ఇల్లు ఖాళీ చేయను. ఒరే శివ, ఏమిట్రా ఇదంతా? వెళ్ళిపోయేవాణ్ణి ఎందుకు ఆపావురా? వెళ్ళకుండా ఉండడానికే ఆపాను బాబాయ్. కడుపుతో ఉన్న కూతురు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మాటకి నా కూతురు చచ్చిపోయింది అనే వాడితో మనకేమిట్రా సంబంధం? మనకి సంబంధం లేకపోవచ్చు బాబాయ్, కానీ శారద ఆయనకు కన్న కూతురు బాబాయ్. ఆ విషయం గుర్తుపెట్టుకో బాబాయ్. మర్చిపోయింది నేనే కాదురా, ఆ పెద్ద మనిషి. బాబాయ్, శారద నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అన్నీ ఇవ్వగలిగాను, ఏ లోటు లేకుండా. ఒక కన్నవాళ్ళ ప్రేమను తప్ప ఎంత ప్రేమించి నాతో వచ్చేసినా కన్నవాళ్ళ మీద ప్రేమ ఎలా పోతుంది బాబాయ్? తను నన్ను ఒకే ఒక కోరిక కోరింది. ఎప్పటికైనా వాళ్ళ నాన్నగారిని కలిసి నాన్న నన్ను క్షమించు అని చెప్పేసి ఆయన వేడుకోవాలని అడిగింది. తన కోరిక ఎలా తీర్చాలా అనే సందర్భంలో ఆయన గారే ఇక్కడికి వచ్చారు. ఆయన గారిని గుర్తుపట్టాను. ఏమీ తెలియనట్టు నాటకమాడాను. ఎందుకంటే నేనే ఆయన అల్లుండని తెలిస్తే ఈ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాడని నాటకం ఆడాను బాబాయ్. కానీ ఇవాళ ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే ఆయన అహం మీద దెబ్బ కొట్టి ఎందుకు ఆపాను అనుకున్నావు బాబాయ్? ఈ రోజు కాకపోయినా రేపైనా ఆయనలోని కన్న తండ్రి నిద్రలేసి నా భార్యని క్షమించకపోతాడని ఒక చిన్ని ఆశ బాబాయ్, అంతే బాబాయ్. ఆయన ఇందాక ఒక మాట అన్నాడురా, నీకు ఆ దేవుడు పిల్లలు లేని గొడ్డుబోతు జన్మనిచ్చి మంచి పని చేశాడు అన్నాడురా. నిజమేరా, నీలాంటి కొడుక్కి బాబాయ్ అయిన తర్వాత నాకు పిల్లలు ఎందుకురా? నీవు సాలదురా. నీ కోరిక తప్పక నెరవేరుతుందిరా. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఏమైంది? మొగుళ్ళు లేడా కొంపలో? వేద ఫోన్ రింగ్ కూడా కావటం లేదు. సరే, హాస్పిటల్ నీలాంటి దానికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. ఆ దేవుడు ఉన్నాడు, అందుకే ఎలా జరుగుతుంది. రా, హాస్పిటల్ వెళ్దాం. అవన్నీ తరువాత మాట్లాడుకుందాం. ముందు డాక్టర్ దగ్గరికి వెళదాం పదా. క్షమించానంటే నేను వస్తా, లేదంటే ఇక్కడే ప్రాణాలు విడుస్తాను. నీకు ఏమన్నా బుద్ధి ఉందానే? ఈ సమయంలో ఇలాగేనా మాట్లాడేది? పద, హాస్పిటల్కి వెళ్దాం. బయలుదేరు. నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. మీరు నన్ను క్షమిస్తా అంటే కానీ అనవసరమైనటువంటి డిస్కషన్స్ వద్దు.
అసలే నీ కండిషన్ ఏమి బాగాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కదా పైన చెప్పేది అర్థం చేసుకోవే. ఈ మండితనమే నిన్ను నా దృష్టిలో చచ్చిపోయేలా చేసింది. ఈ మండితనమే మన కుటుంబాన్ని ఇలా చిన్న భిన్నం చేసి పారేసింది. ఎందుకే ఇంకా ఏం సాధిస్తాం అనుకుంటున్నావు? హాస్పిటల్కి వెళ్దాం పదా. చెప్పండి, నా ప్రాణాలు ఎలా వదులుకుంటా? మీరు నన్ను నువ్వు అసలు మనిషివా పశువా? ఒకదాని గురించి అర్థం కాదా నీకు? అలాంటి సమయంలో అలాంటి విషయాలు మనసులో పెట్టుకుంటే నీకే ప్రమాదం. చెప్పేది అర్థం చేసుకో. చూడు, నీ కన్న తల్లిదండ్రులను మానసికంగా చంపే హక్కు నీకుండవచ్చు, కానీ నీ కడుపులో ఉన్న బిడ్డను చంపే హక్కు నీకు లేదు. పద హాస్పిటల్ వెళ్దాం. మంచి మనిషి అండి మీరు. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి పిడిలు వంచుకుంటాడు అని చదివి ఎలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోయేవాడిని. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలుస్తుంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? వాట్ డూ యు మీన్? అవతల నీ కన్న కూతురు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే నువ్వు ఇక్కడ తాపీగా కూర్చొని పేపర్ చదువుతున్నావా? నన్ను గొడ్డుపోతాడు అన్నావు. నిజమే, నేను పెళ్లి చేసుకుంటే గప్పెడు మందిని పిల్లలను కనేవాడిని. అది ఏమన్నా పెద్ద విషయం కాదు. కానీ నేను పిల్లలు లేని గొడ్డిపోతోడిని. కానీ నువ్వు పిల్లలుండ గొడ్డిపోతోడి. బాబాయ్, ఎందుకు ఆయన గారి మీద ఆవేశపడతావు? ఆయన ఏం తప్పు చేశారని? తప్పు చేసింది నేను. నువ్వేం తప్పు చేశావురా? ఆయన కూతుర్ని ఆయన కాకుండా చేశాను. అది తప్పు కాదా? ఎంతో ప్రేమగా పెంచుకునే ఆయన కూతుర్ని ఆయన కాకుండా చేశాను. చూడండి సీతారాం గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఒక విషయం చెప్తాను. పెద్దవాళ్ళు పెళ్లిలో చదివించే నాతిచరామి అనే మంత్రానికి ఎంతమందికి అర్థం తెలుసో, దాని అర్థం తెలిసి ఎంతమంది పాటిస్తారో లేదో తెలియదు, కానీ నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అన్నీ ఇచ్చాను. నేను గుండెల్లో పెట్టి చూసుకున్నాను. ఆ ఒక్క విషయం నమ్మండి సార్. నాన్న, ఒక్కసారి నాకెళ్ళి చూడు నాన్న. నాన్న నాన్న, నన్ను క్షమించానని చెప్పు నాన్న. ఇలా చూడు నాన్న. నాన్న, నాన్న, చిన్నప్పటి నుంచి నేనేది అడిగినా కాదనకుండా ఇచ్చావు. నా సంతోషమే నీ సంతోషంలో బ్రతికావు. నా ప్రేమ విషయం మీతో చెప్పలేక కాదు, చెప్తే మీరెక్కడ కాదంటారో అన్న భయంతో చెప్పకుండా ఆగిపోయాను నాన్న. నన్ను క్షమించు. భయమా? భయపడ్డావా? కొత్త వ్యక్తిని పరిచయం చేసుకునేటప్పుడు భయం లేదు, ఆ వ్యక్తిని ప్రేమించేటప్పుడు భయం లేదు, చెప్ప పెట్టకుండా అతనిని పెళ్లి చేసుకునేటప్పుడు భయం లేదు, ఎవరి అండదండలు లేకుండా వేరు కాపురం చేయాల్సి వచ్చినప్పుడు కూడా భయం లేదు. కానీ నాన్న, నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పటానికి మాత్రం భయపడ్డావు. కేవలం భయం అనే పేరు చెప్పి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు కదా. చెప్పులు కొనుక్కోవాలి, 1000 రూపాయలు ఇవ్వమని అడిగావు.
డ్రెస్ కొనుక్కోవాలి 4,000 రూపాయలు ఇవ్వమని అడిగావు. కాలేజీకి వెళ్ళటానికి దూరంగా ఇబ్బందిగా ఉంది, స్కూటీ కొని ఇవ్వమని అడిగావు. అంతేకాదు మీ అమ్మ కొట్టింది తిట్టింది అని మీ అమ్మ మీద కంప్లైంట్ చేశావు. ఇన్ని చేసిన దానివి నీ ప్రేమ విషయం ఎందుకు చెప్పలేకపోయావు? ఇతన్నే పెళ్లి చేసుకుంటానని ఎందుకు అడగలేకపోయావు? ఆడపిల్లవని నెత్తిలో పెట్టుకొని చూసుకున్నందుకు, చదువు సంఖ్యలు చెప్పించినందుకు, ప్రేమ పేరుతో ఆకర్షించిన ఒక అపరిచిత వ్యక్తికి ఇచ్చిన విలువ నువ్వు నీ కన్న తండ్రికి ఇవ్వలేకపోయావు కదే, ఇవ్వలేకపోయావు. ఆడపిల్ల పుట్టిందని, మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోతాం. బారసాల దగ్గర నుంచి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పెళ్ళి, పురుడు, మళ్ళీ ఆ పిల్లకు పుట్టే పిల్లల బారసాల వరకు ప్రతిదీ అన్ని సక్రమంగా చేయాలని కోరుకుంటారు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు. ఎందుకో తెలుసా? అన్ని దానాలలో కంటే కన్యాదానం గొప్పదే. అది చేసే అదృష్టం ఒక్క ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. అందుకే ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు మంచి సంబంధం చూసి 10 మందిని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకొని అత్తారింట్లో తన కూతురు నిండు 100 ఏళ్ళు సుఖంగా సంతోషంగా బ్రతకాలని, ఆమె భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ నువ్వు నీ అవకాశం నువ్వు చూసుకొని వెళ్ళిపోయావు. నిన్నే కలవరిస్తూ మీ అమ్మ కన్ను మూసింది. నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయి అసలు నిన్ను ఎందుకు క్షమించాలి? మా నమ్మకం మీద దెబ్బ కొట్టినందుక, మా పెంపకం మీద మాకే అపనమ్మకం కలిగించినందుక, లేక నలుగురిలో తలెత్తుకోకుండా చేసినందుక? ఎందుకు నిన్ను క్షమించాలి? ఆల్ రైట్, నువ్వు వెళ్ళిపోయి ఇప్పటికే 5 సంవత్సరాల కాలమైంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక ఉత్తరముఖ రాశావా, ఒక ఫోన్ కాల్ చేశావా, లేక ఒక మెసేజ్ పెట్టావా? ఇప్పుడు నేను కనపడ్డాను కాబట్టి క్షమించమని అడుగుతున్నావు. అయినా మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన దానివి ఇప్పుడు మా క్షమాపణలతో నీకు పనేముందే? లేదు సార్, శారద మిమ్మల్ని ఎప్పుడూ కాదనుకోలేదు. అబద్ధం చెబుతున్నావు నువ్వు. తను మమ్మల్ని కాదనుకుంది కనుకనే లేచిపోయి మరి పెళ్లి చేసుకుంది. అదే తను మమ్మల్ని కావాలి అని అనుకొని ఉంటే తన ప్రేమ సంగతి ఏనాడో మాకు చెప్పి ఉండేది. ఎందుకయ్యా మీ ప్రేమికులు కన్నవాళ్ళని ఇంత క్షోభ పెడతారు? రోజు పేపర్లో ఏదో ఒక మూల నూతన వధువు ఆత్మహత్య అని చదువుతూ ఉంటాను. ఆ పేపర్లో ఆ వార్త చదివినప్పుడల్లా నా కూతురు పేరు ఆ పేపర్లో రాకూడదు భగవంతుడా అని కనిపించని ఆ దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కుకున్నాను. తెలిసిన వాళ్ళందరూ ఏమయ్యా సీతారాం నీ కూతురు లేచిపోయిందంటగా అని అంటూ ఉంటే వాళ్లకు సమాధానం చెప్పలేక నేను పడ్డ నరకయాతన ఏంటో నీకు తెలుసా? ఆ నరకయాతన నిన్ను క్షమించాను అన్న ఒక్క మాటతో పోతుందంటే చెప్పు. ఇప్పుడే క్షమిస్తాను నిన్ను. 20 ఏళ్ళు నాతో కాపురం చేసినటువంటి నా భార్య నీ మూలంగా కేవలం నీ మూలంగా చనిపోయింది. అది తిరిగి వస్తుందంటే చెప్పు. ఒక్కసారి కాదు 100 సార్లు క్షమిస్తాను నీ భార్యని. ప్రేమించే హక్కు మీ యువతీ యువకులకు ఉండవచ్చు, ఆ హక్కును కాపాడుకునే హక్కు మీకు ఉండవచ్చు. కానీ కన్న వాళ్ళను బాధ పెట్టి వాళ్ళను రోడ్డు కీడ్చి నలుగురిలో నవ్వుల పాలు చేసే హక్కు మాత్రం మీకు లేదు. భర్త సంబంధం కన్నా భార్య సంబంధం కన్నా రక్త సంబంధం గొప్పదే. రేపో మాపో నీకు ఒక బిడ్డ పుట్టబోతుంది.
అది పెరిగి పెద్దై ఇలాంటి పని చేసినప్పుడు తెలుస్తుందే నీకు ఈ కన్న తల్లిదండ్రులు పడ్డ బాధ ఏంటో. అలాంటి శిక్ష నువ్వు అనుభవించాలి. నిన్ను చూసినప్పుడల్లా మీ అమ్మ ఎంతో మురిసిపోయేది. అలాంటి తల్లినే పొట్టన పెట్టుకున్నావు కదే దౌర్భాగ్యురాల. ఐ యామ్ సో సారీ. నేను నిన్ను క్షమించలేను. నేనే కాదు, నా స్థానంలో ఉన్న ఏ తల్లిదండ్రులు కూడా నిన్ను క్షమించలేరు. కరెక్ట్ సార్, చాలా కరెక్ట్గా చెప్పారు. మీ నుంచి విడిపోయి మేము హాయిగా బతకాలనుకున్నాం, కానీ కేవలం మా కారణంగా మీ కుటుంబం చెదిరిపోతుందని ఊహించలేకపోయాం. తప్పు చేసిన ప్రతివాడికి శిక్ష పడాలి. శిక్ష పడితేనే ఆ తప్పు విలువ తెలుస్తుంది. మేమిద్దరం తప్పు చేశాం, మాకు శిక్ష పడాలి. కానీ తప్పు చేసిన ప్రతివాడికి శిక్షాకాలం ఇంత అని ఉంటుంది. అలాగే మేమిద్దరం చేసిన తప్పుకు కూడా శిక్షాకాలం పూర్తయింది అని మీరు అనుకున్న తర్వాతనే మా ఇద్దరిని క్షమించండి సార్. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎవరు కూడా ప్రేమ పెళ్లి చేసుకోవద్దు. ఇంట్లో చెప్పకుండా అస్సలు చేసుకోవద్దు. ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒప్పించే చేసుకోండి. లేదంటే మాలాగా ఇలా ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడే అమ్మా నాన్నకి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశానికి స్టాప్ పెట్టండి. ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టండి. కాదు, ఈ నిమిషం నుంచే శ్రీకారం చుట్టండి. మీకు చూడండి నమస్కరిస్తున్నాము. కరెక్ట్. తల్లిదండ్రులను బాధ పెట్టి పెళ్లి చేసుకోకండి. వారిని ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఈరోజు పేపర్లో ఎన్నో చూస్తూ ఉన్నాం. ప్రేమ పెళ్లి అంటూ. ప్రేమించడం తప్పు కాదు, కానీ మీ ప్రేమ విషయం ముందుగా మీ తల్లిదండ్రులకు తెలియజేయటం మీ కనీస బాధ్యత. మీకు కావలసిన అన్ని వస్తువులు మీ తల్లిదండ్రుల చేత సాధించుకున్న మీరు మీ ప్రేమ విషయంలో ఎందుకు తొందరపడుతున్నారు? మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వెయిట్ చేయండి. అది 1 సంవత్సరమైనా కావచ్చు, లేక 2 సంవత్సరాలైనా కావచ్చు, 3 సంవత్సరాలైనా కావచ్చు. వాళ్ళు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు కనుక. తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకుంటే మీ జీవితం, మీ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. జనగణమన जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता अय्या पचिल गुजरात उच्छल बाचल यमुना उच्छल जल तव शुभ नामे जागे तव शुभ सुसमागे तागे नव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हे